హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జశ్వికా వ్లాగ్స్. అరుణాచలం పార్ట్ 3 ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇంకా మీరు కోప్పడకండి. సో ఇప్పుడు మేము అందరం రెడీ అయ్యి ఆటోలు ఎక్కేసి అన్ని లింగాలు చూడలేము కదా, సో చూడడానికి అని వెళ్తున్నాం. ఇక్కడ మీకు దేవుళ్ళని కూడా చూపిస్తా, కాకపోతే గర్భగుడిలో మాత్రం దేవుణ్ణి చూపించలేదు నేను, ఎందుకంటే గర్భగుడిలో దేవుణ్ణి మనం చూపించొద్దు కూడా, సో అందుకే నేను చూపించలేను. ఇక్కడ లింగం 2 దగ్గర చూడండి మీరు, అన్ని విత్ బోర్డ్స్తో సహా పెట్టాను. నేను ఒకవేళ పలకడం తప్పు పలికితే బాగుండదు అనేసి నేను బోర్డ్స్తో సహా పెట్టాను. కాకపోతే కవర్ చేస్తూ వీడియోస్ తీశాను. క్లారిటీగా దేవుళ్ళు కనిపియదు నాకు కూడా తెలియదు. సో మ్యాక్సిమం అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను, కనిపిస్తుంది. సో మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఇక్కడ చూస్తున్నాను కదా, వెనకలు ఉండేసి నేను వీడియో తీస్తున్నా, అందుకే షర్ట్లు పడుతున్నాయి అందరివి. ఇక క్యూలో నించున్నాం మేము లింగం దగ్గర దర్శనానికి. ఆ రోజు అంతా నెక్స్ట్ డే మేము అనుకునే అంత పబ్లిక్ ఏం లేకుండా, కాకపోతే గర్భగుడి దగ్గర మాత్రం చాలా మంది ఉన్నారు లైన్లో. సో చూస్తారు కదా, ఇక్కడ మీరు కూడా మిస్ కాకుండా చూడండి. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. అట్లీస్ట్ వాచ్ చేస్తున్నాను నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. సో కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట అక్కడ ఫొటోస్. అప్పుడు నేను కొంచెం వ్లాగ్ తీశాను. అన్న ఇక్కడ దీపం పెట్టడానికని దీపం తీసుకుంటాను. లాస్ట్లో నైట్ పెట్టలేడన్నా, సో నెక్స్ట్ డే పెట్టాను మార్నింగ్. మా శ్రీయానికి ఏమో పిక్చర్ కుప్పలు అవుతా అది ఇదని చెప్తున్నాను. చెల్లో మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ నెక్స్ట్ లింగం దగ్గరికి. ఆల్రెడీ ముందు రోజే నడిచి మా కాళ్ళు ఇది అయిపోయినాయి. మళ్ళీ నడవాలంటే మా ఫోన్ కాదు, అది కూడా ఎండలో పిల్లలని తీసుకొని అంటే అస్సలే కాదు. సో అందుకే మేము నడవలేదు. ఆటో వెళ్ళాం. నెక్స్ట్ చూస్తున్నది అన్ని పాత గుడులే అనమాట. మ్యాక్సిమం లింగాలు అయితే చూస్తున్నవి. ఇక్కడ నుంచి కొంచెం దూరం నుంచి చూసి ట్రై చేసిన, కాకపోతే కనిపిస్తలేదు లింగం. గర్భగుడి మాత్రం చీకటి ఉంటుంది. సో అందుకే మనకి దేవుళ్ళు అనేది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, కాకపోతే కనిపిస్తుంది. అంత క్లారిటీ కనిపిస్తేనే ఓకే చూడొచ్చు. చూస్తున్నాం కదా వీడియోలో, లైవ్లో అంటే కనిపిస్తుంది మనకి. దీపాలు పెట్టారు కాబట్టి దేవుడు మెరిసిపోతాడు. చూస్తున్నారు కదా శివయ్య. నాలాగే ఎంతమంది శివయ్య భక్తులు ఉన్నారు. శివయ్య ఎంత దేవుడు అసలు. ఇక్కడ లింగాలు ఇంత మెరిసిపోతున్నాయి. అసలు గర్భగుళ్ళ లింగం మాత్రం అస్సలు చెప్పొద్దు. అసలు నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్. అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు దర్శనం చేసుకోవాలి. ఇంకా నేను ఎక్కువ చెప్తే నన్ను తిట్టుకుంటారు, ఎందుకంటే మీరు పోయారు కాబట్టి ఇంత ఇది చేసినాం అని. ఈ ఆటో అంకుల్ కూడా మాకు ఓపికతో మొత్తం అంతా చూపించింది మంచిగా. మేము పొద్దున టిఫిన్స్ కూడా చేయలేము. మేము ఒక 3 hours 4 hours పడుకొని మళ్ళీ యథావిధిగా రెడీ అయిపోయినాం. వెళ్ళినాం గుడిలకి. మళ్ళీ ఎండ ఎక్కువైతే మళ్ళీ పిల్లలతో చిరాకు చేస్తారని. ఇది వాయులింగం అనమాట, 3rd ఇది. సో మా తమ్ముడు పట్టుకొని దింపుతుండు మెల్లగా. చూస్తున్నారు ఇది ఈమె దిగేటట్లేదు, మా తమ్ముడు ఎత్తుకొని పోతున్నాడు. మేము అన్ని దగ్గర ఒక రౌండ్ వేసుకొని మొక్కి దేవుని వీడియోస్. ఒక దగ్గర ఒక ఆమె వీడియో తీసుకుంటే ఫోన్ గుంజేసుకున్నది. సడన్గా మాకు భయం అవుతుంది, మా ఫోన్ ఎడ తీసుకుంటాను. కానీ నేను ఏం చేసిన అంటే మొక్కినట్టు చేసి ఇట్లా అడ్డం పెట్టుకొని ఫోటో తీసిన, వీడియోస్ తీసిన. చూస్తున్నది 3rd లింగము. మ్యాక్సిమం అయితే కనిపిస్తాను చూసి కదా. అసలు పైనుంచి ఎండ పడేటట్టు పెడతారో మరి ఎట్లా పెడతారో, కానీ వెలుతురు అయితే ఉంటుంది. నాకు తెలిసి పైనుంచి ఎండ పడేటట్టు దేవునికి పెడతారేమో. ఇక్కడ మేము టిఫిన్స్ ఏం చేయలేము. అక్కడ పోయి మామిడికాయలు అవి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని అట్లా తింటున్నాం. వాటర్ మిలన్, మామిడికాయలు, ఏమంటారు పపాయ, ఇవి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నా శ్రీజక్క పోతుంది. శ్రీజక్క ఇంకా నేను పోతున్నా. ఈ గుడి దగ్గరనే యాక్చువల్గా ఫోన్ గుంజుకున్నా, అది కూడా ఉందనుకుంటా. అవి అక్కడ ముందు చూసిరా, ఆమెను గుంజుకుంది ఒక ఆమె ఫోన్. ఇక్కడ నుంచి చూసిన హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను. ఆమెను అయితే గట్టిగా అడిచింది నా ఫోన్ నేను తీయను. నయం అయిపోయింది. నేను వీడియో తీసుకుని నన్ను చూడలేదు, లేదంటే నా ఫోన్ గుంజుకుంది. నేను అరుచుంటా నా ఫోన్ అని. దెబ్బకి భయం అవుతుంది. ఎక్కువసేపు వీడియో తీయలేము, అందుకే మ్యాక్సిమం ఇట్లా తీసి కవర్ చేసేసిన. ఇది ఇంకొక దగ్గర 5th అనుకుంటా. ఓకే 5th ఉండొచ్చు. చూడండి మీకు వీడియోలో తెలిసింది 5th or 4th మేబీ. ఇది ఇంకొక లింగం. చూస్తున్నారు కదా, చాలామంది కూర్చున్నారు. ఏమంటారు ప్రదక్షిణలు చేసిన తర్వాత, దర్శనం అయిన తర్వాత. ఇంకా గర్భగుడికి వెళ్ళేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ తిరిగేసరికి మాకు మ్యాక్సిమం 2 అయ్యింది. మార్నింగ్ మేము 11కి వెళ్తే ఇక ఆ రోజే లాస్ట్. మేము 2 days ఉన్నాం. ముందు రోజు నైట్ ఏమో గిరి ప్రదక్షిణ చేసినాం. నెక్స్ట్ డేనేమో మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి దేవుళ్ళని ఒక్కొక్క దేవుణ్ణి లింగాన్ని మంచిగా దర్శనం చేసుకున్నాం.
మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి మేము గర్భగుడికి వెళ్ళినాం. అంటే అక్కడ లైన్ చాలా పెద్ద ఉన్నాం. ఇక్కడ అంటే కనిపించలేరు, ఈ చిన్న చిన్న లింగాల దగ్గర కనిపించలేరు, కానీ మెయిన్ గుడిలో మాత్రం చాలామంది ఉండే. వీడియో నేను సరిగ్గా దిగలేను అనుకుంటా, మేబీ అందుకే ఇట్లా వచ్చింది. అడ్జస్ట్ కానీ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా వాళ్ళు శంఖం ఊదుతున్నారు. కాకపోతే శంఖం ఊదడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, అది మనకు తెలీదు. ఊదేవాళ్ళు మాత్రం ఊదుతారు మంచిగా. లింగాలు మాత్రం బాగున్నాయి, చూస్తున్నారు కదా. నేను మొక్కినట్టు చేసి మెల్లగా వీడియో ఇట్లా అడ్డం పెట్టుకొని తీసిన. యశు శని వాళ్ళేమో, ఆంటీ నువ్వు వీడియో తీసినావు ఆంటీ అనేసి అడుగుతున్నావు. మా అమ్మ ఎవరి ముందరన్నా చెప్పారు, అయితే నా ఫోన్ గుంజుకుంటారని నేను చెప్పిన యశుకి. చెప్పక యశు మళ్ళీ ఫోన్ గుంజుకుంటారు అని చెప్పిన. చూసినారు కదా ఇక్కడ అంతసేపు అంటే కనిపించలేనట్టుంది. ఏ లింగం అబ్బా తీయలేను అనుకుంటా. ఇది ఇంకో గుడి దగ్గర. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఫొటోస్ దిగాం, ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరు లేరు, ఆ గుంజుకునేటోళ్ళు కూడా లేరు ఫోన్స్. సో అందుకే చూస్తున్నాం. 8th లింగం అనమాట, ఈశాన్య లింగం దగ్గర ఉన్నాం మనము. తిన్నా ఒక్కొక్క లింగం ఫొటోస్ తీసిన, వీడియోస్ తీసిన, కాకపోతే కొన్ని ఇట్లా బోర్డ్స్ మాత్రం తీయలేను, ఎందుకంటే అక్కడ జనాలు ఉండడం వలన, లేదంటే సెక్యూరిటీ ఉండడం వలన తీయకుండొచ్చు మేబీ. సో మ్యాక్సిమం అయితే నేను నాకు తీయవలసినంత తీసిన నేను. అయిపోయింది. ఇక్కడ ఇద్దరు అన్న మా ఆయన ఇద్దరు ఫొటోస్ దిగుతారు బ్యాక్ సైడ్. ఆటో అంకులేమో ఎంతసేపు అని అంటారు. ఈ ఆటోకి మాకు 1000 రూపీస్ తీసుకున్నాం అనమాట. మొత్తం తీసి చూస్తున్నారు కదా, ఇజక వాళ్ళని ఫోటో దిగుతారు. నెక్స్ట్ ఇక అన్ని లింగాలు 8 లింగాలు దర్శనం చేసుకొని మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇక్కడ మేము ఒక ఆశ్రమం ఉందన్నమాట, ఆశ్రమం దగ్గరికి కూడా వెళ్ళినా, కానీ ఆశ్రమంలో వీడియోస్ ఫొటోస్ నాటలోడు అసలు. పిల్లలు చూసిరా ఎట్లా అయిపోయి రెండక అసలు మొత్తం ఛార్జింగ్ అనేది. మా శ్రీయాంశ్ ఏమో సార్ ఫోన్ తీసుకొని టాకింగ్ టాప్ చూస్తుంది, అది ఎస్కేమో నిద్ర వస్తుంది, చికాకు అనిపిస్తుంది. అన్న వాళ్ళు మా ఆయన ఇద్దరు వెనకలు వచ్చినారు. అది గిరి ప్రశ్న కొండ తీయడానికి పోయినా, కాకపోతే కనిపించలేదు. అంటే ఇల్లులు అన్నీ అడ్డం ఉన్నాయి కదా, కనిపించలేదు. చూపిస్తాను మీకు, కనిపిస్తుంది చూడండి. ఆ కొండను కూడా కవర్ చేసిన నేను. ఇళ్ళ సందులల్లా అసలు ఏమైనా ఇక్కడ మంచి ఒక ఇల్లు కట్టుకుని రెంట్కి ఇచ్చిన బతికి అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గల్లీలకి వెళ్ళేసుకో. టెంపుల్స్ మాత్రం చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మాకు లడ్డు అనమాట, లడ్డు బిస్కెట్స్ తీసుకున్నాం మేము గుడి దగ్గర. బిస్కెట్స్ తింటున్నాం. జెస్సీకి వద్దు, జెస్సీ దగ్గు అవుతుంది అంటే కూడా పిల్లలు మన మాట అంటారు, అసలే వినరు. సో చూస్తున్నా, ఇది ఆశ్రమం అనమాట. మేము ఆశ్రమంలోకి వెళ్ళి వీడియో తీయగానే ఆయన వచ్చి తిట్టిండు. దెబ్బకి ఫోన్ బంద్ చేసిన నేను. ఒక రౌండ్ బయట లోపల ఒక రౌండ్ వేసుకొని కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళి తినడానికి అనేసి వెళ్ళినాము. ఇదే అనమాట హోటల్. ఏం హోటల్ ఇది? ఆంధ్ర స్టైల్లో ఉంది కొంచెం. అంటే తిన్నాం. అక్క వాళ్ళేమో దర్శనం చేసుకొని వచ్చి బయట నుంచి, ఏమక్క మమ్మల్ని వదిలేసి వచ్చామంటే పాప ఏడుస్తుందని చెప్పి. కానీ పిల్లలతో చాలా కష్టము, మాకైతే చాలా కష్టమే అనిపించింది కొంచెం. కాకపోతే ఇష్టంతో భరించినాం, ఇంకా తప్పదు కదా, పిల్లలు కూడా చూడాలి కదా. సో ఇదన్నమాట. లోపలికి వెళ్ళి ఫుడ్ కోసం కూడా ఆడ ఫస్ట్ మనం వెళ్ళంగానే మనకి రండి అని అన్నారు. ఫస్ట్ మనం ఎంతమంది ఉన్నాం ఏందని చెప్పాలి వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళు మనకి ఖాళీ అయిన తర్వాత టేబుల్స్ సెట్ చేసి పిలుస్తారనమాట. పిల్లలు మాత్రం ఆకలి అంటారు. ఆకలి అవుతుంది, ఎందుకంటే మేము మార్నింగ్ కూడా ఏం తినలే. అప్పుడు 3 అయింది, 3-4 అయింది మేము వెళ్ళేసరికి. మళ్ళీ అది ఇది అని తిరిగేసరికి మా శ్రీయాంశ్ ఇక్కడ ఎంత క్యూట్గా ఉండేది చూడండి, పంచ కట్టుకొని వేసేటప్పుడేమో నాకు వద్దు అని ఏడ్చిండు. లాస్ట్ టైం ఫైనల్గా వేసిన ఇక ఎట్లనో అట్లా మర్చగొట్టి ఇప్పుడు మాకు ఫుడ్ వచ్చేసింది. చూసారు కదా, పాపడాలు, అన్నము, అంత బెండకాయ ఫ్రై, రసము, పప్పు, టమాటా చారు అన్నీ. ఇంకా అక్కడంతా బాయ్స్ చూసినాం, ఇక్కడంతా గర్ల్స్ చూసినాం. ఒక పెరుగు కూడా ఇచ్చినారు. చూస్తున్నాం. ఇంకా మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయినాం. గుడికి శారీస్తో వెళ్ళలేం కదా, ఇబ్బంది అని శారీస్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అందరం డ్రెస్సెస్ వేసుకొని చాలాసేపు టైం పడుతుంది, ఎందుకంటే గుడిలో చాలామంది ఉంటారు. ఎండకి చీరలతో కంఫర్ట్గా ఉండదు కాబట్టి మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమేమో ఇది ఏమో ఆడుతున్నాం, మాకే తెలియదు ఏం ఆడుతున్నాం. ఇక్కడ మేము హాయ్ చెప్తుంది ఇష్యూ. ఇక్కడ ఆగినాం మేము ఎవరికోసం అంటే వెనకాల లాక్ వేసి ఆల్రెడీ మేము చెక్అవుట్ చేసేసినాం అనమాట, ఎందుకంటే మాకు 1 డేనే రూమ్ ఉంది. సో రూమ్ చెక్అవుట్ చేసేసి అన్నీ కార్లో పెట్టేసి మా లగేజ్ అంతా ఇక్కడ నుంచి మేము ఇక నడుచుకుంటాం మళ్ళీ గోపురం దగ్గరికి వెళ్ళాము.
ఇగో చూసిరా కార్స్ వచ్చి ఓకే అప్పుడు కార్ కోసం ఆగినాం మేము. కార్ తీసుకెళ్ళడానికి వెళ్ళారు. సో అందుకే మేము అక్కడ ఆయన లగేజ్ అంతా పెట్టినాం. మళ్ళీ మేము కార్లోనే నడుచుకుంటూ కొంచెంసేపు వెళ్ళి కార్లోనే మళ్ళీ గుడి వరకు వెళ్ళి గుడి నుంచి కొంచెం దూరం బస్ స్టాప్లో వదిలేసి కారు అక్కడ పార్క్ చేయాలి కదా. పార్క్ చేసిన తర్వాత మేము నడుచుకుంటూ గోపురం దగ్గరికి వెళ్ళినాం. కొద్ది దూరము టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. అన్ననేమో బనానాస్ తీసుకున్నాం. ఇట్లనే ఎవరన్నా అడిగితే ఇద్దాము అని, పైసలు ఇస్తాం అట్లీస్ట్ బనానాలు ఇవ్వచ్చు కదా అని బనానాలు తీసుకున్నాను. మా పిల్లలకు కూడా బనానాలు తీసుకున్నాం తినడానికి. మామూలుగా కాదు అసలు, పోయేటప్పుడు మాత్రం మస్తు పోయినాం. తొందరగా అయిపోతుందిలే, లింగాల దగ్గర జనాలు లేరు కదా, తొందరగా అయిపోతుందిలే అని అనుకున్నాం. కానీ చాలా ఉన్నారు ఇక మంది. 6 అయింది చూసిరు కదా. కొంతమంది 6 ఈవినింగ్ కూడా చాలామంది అయితే ఊడ్చరు. యాక్చువల్గా ఈవినింగ్ కూడా ఊడ్చి ముగ్గేయాలంట. చాలామంది వేస్తారు ఇక్కడ కూడా. ఇక్కడ చూస్తున్నాను మా శ్రేయాన్స్కి హాయ్ చెప్పని చెప్తే అస్సలు నడుస్తలేడు, సంకనే తిట్టాడు మా శ్రేయాన్స్. ఏమో నన్ను ఎత్తుకో అంటే సరేలే అని ఎత్తుకున్నా. ఇదన్నమాట గుడి దగ్గరకు వచ్చేసినాం మేము. గోపురం దగ్గర చెట్లు ఉంటాయి, మనకు దూరం నుంచి కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది గుడి గోపురం. చూసిరు కదా ఇక్కడ. ఇప్పుడు కూడా మేము ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియక ఇప్పుడు కూడా గుడి మొత్తం ఒక రౌండ్ వేసుకున్నాం అనమాట. లోపల మాత్రం వీడియోస్ తీయనిసలేరు, తిడుతున్నారు. చాలామంది ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం అన్నట్టు నేను వీడియోస్ తీయలేను. ఇక జాతర అనమాట. ఇదంతా చూసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ పోయినాం మేము. చూస్తున్నారు కదా. మ్యాక్సిమం అయితే గిరి ప్రదక్షిణలు చేసి నెక్స్ట్ డేనే దేవుని దర్శనం చేసుకుంటారు, మెయిన్ దేవుడిని. చాలామంది ఏం చేస్తారంటే ఇంకొంతమంది ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన చేస్తారు. అంటే అది మన ఇష్టం, మనం ఇట్లా నన్ను వేసుకోవచ్చు, మన కన్వీనియంట్ని బట్టి ఇట్లనే వేసుకోవాలి అట్లనే వేసుకోవాలని ఏం లేదు. చూస్తున్నారు గుడి ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో ఏం లేదు. ఇప్పుడు మేము లైన్లో వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం వీడియోస్ తీసిన అదే గిరి అనమాట. దాని చుట్టే తిరిగినాం మేము. ఇదంతా 14 కిలోమీటర్స్ దాని చుట్టే తిరిగినాం. చూసినాం ఇక్కడ నుంచి ఏంటంటే ఒక సర్కిల్ ఉంటాయి. ఆ సర్కిల్ నుంచి చూస్తే మనకు అన్ని మ్యాక్సిమం గుడిలో గోపురాలు అన్నీ కనిపిస్తాయి అంట. మాకు ఆ సర్కిల్ దొరకలే, అంతమంది జనాలు అలా సర్కిల్ను దొల్లాడుకుంటూ వస్తే మా వాళ్ళు తిడతారని గమ్మున నడుచుకుంటూ వెళ్ళిపోయినాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎటు సైడ్ నుంచి చూసినా మ్యాక్సిమం మనకు టెంపుల్స్ కనిపిస్తాయి. ఇది లోపల అనమాట. మేము తెలియక ఏం చేసినాం, ఫ్రీ దర్శనంలో వెళ్ళినాం అనమాట. 50 రూపీస్ దర్శనం కూడా ఉంది. లాస్ట్ 50 అంతే, 50 దర్శనం ఉంది. ఇంకా దానికన్నా 150 200 ఏం లేదు, 50 రూపీస్ దర్శనమే. ఇది మెయిన్ గుడిలో అనమాట. లైన్కి నిల్చున్నాం మేము. ఇంకా అక్కడ దర్శేసి వచ్చి తర్వాత లైన్లో నిల్చోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. చూసినారు కదా అసలు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ కూడా లైన్ ఉంది. మా పిల్లలు అయితే వేడికి ఉబ్బరానికి ఫుల్ ఏడుస్తుర్రు. ఇక అట్లా కొంచెం ఆపి కొంచెం తీసి వీళ్ళందరేమో దర్శనం చేసుకున్న వాళ్ళు వస్తారు. ఎగ్జిట్ అక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్. నేను అడిగినాం మేము 2-3కి ఎంతసేపు పట్టింది ఎందుకంటే మేము పొద్దున ఎప్పుడు వస్తే 10కి వస్తే మాకు 4-5 అయ్యిందమ్మా, మీరు ఇప్పుడు పోతున్నారు, మీకు ఎప్పుడు అవుతుంది దర్శనం అని చెప్పి. అక్కడ నేను సర్వజ్ఞ ఏడుస్తుంది పాపం. వేడికి ఉబ్బరానికి పిల్లలు అయిన ఇట్లా అడుగుతారు. అసలు మొత్తం ఇట్లా చిన్న ఉన్నాయి కదా, ఫ్యాన్స్ ఉన్నాయి కాకపోతే ఎంతమంది కానీ ఫ్యాన్స్ వస్తాయి రావు. మా జేసీ వాళ్ళేమో కొంచెం ఇక్కడ కొంచెం కూర్చున్నది అరుగులాగా, ఆడ కూర్చొని వేసుకుంటా తిరుక్కుంటా మేము పోయినాం. తిరుక్కుంటా అంత సీన్లో తిరిగేంతా కానీ తిరుక్కుంటా అంటే ముచ్చట్లు పెట్టుకుంటా మేము ఆ సర్కిల్లో మనం నించున్న వరకు తిరుక్కుంటా. చూసినా కదా సార్, ఫ్యాన్స్ లేవు, ఫ్యాన్స్ ఉన్న పని చేస్తలేవు అవి. పిల్లలకి అసలు మామూలుగా పిల్లలు వేడిమై ఉబ్బరిచ్చి ఏడుస్తున్నారు వాళ్ళు. ఇగో ఇటు సైడ్ నుంచి కూడా మేమందరం ఒక లైన్లో నిల్చున్నప్పుడు లైన్లో రావచ్చుగా, ఇగో ఈ పక్క లైన్లోకి దూరం వెళ్ళిపోతున్నారు కింది నుంచి పడుకొని. అయినా అందరికి ఒకటేలాగండి, ఎందుకంటే అక్కడైనా ఇక్కడైనా వెయిట్ చేయాల్సింది. ఏ లైన్ అయినా ఈ లైన్లో నుంచి వెళ్ళి ఆ లైన్లో నిల్చున్నా అది ఫుల్ అయిపోయింది. ఇక్కడ మాకు గేటు తెరవంగా అమ్మ తెరిచిర్రా దేవుడా అని మేము ఉరికినాము. కాకపోతే అక్కడ నుంచి ఏం లేదు, మళ్ళీ రిటర్న్ నుంచి మళ్ళీ లైన్కి ఎట్లు ఉరికినాం తెలుసు అందరం, అసలు మామూలు ఉరకలేము. ఇదేమో ఇంకో టెంపుల్లోనే టెంపుల్ అంటే మరి భజన చేసే ప్లేస్ ఏదో డెకరేషన్ చేసిన అనమాట. కానీ గర్భగుడిలో మాత్రం ఫుల్ వేడి, అసలు నిజంగా చాలా వేడి. ఎన్ని ఫ్యాన్స్ వేసినా ఎంత వేసినా మస్తు వేడి ఉంది. అసలు ఇట్లా చెమటలు గారిపోతాయి. చూస్తున్నారు కదా ఎట్లు ఉరుకుతున్నాం. ఆ గేటు తెరవంగానే మేమైతే పిచ్చోళ్ళ ఊరుకుడే పెట్టినాము. కాకపోతే వేస్ట్ అండి. మళ్ళీ మేము కొంచెం దూరం ఊరికి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. చిచి అటు నుంచి ఏం లేదని మళ్ళీ ఊరికి వచ్చినాం. ఇక మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ గేట్ దగ్గర ఉంటే ఎందుకు చెప్పి ఇంతసేపు లైన్లో నించుంది వేస్ట్ అయిపోతుంది. ఒకడు ఉరికిరని మనం ఉరికితే వాళ్ళతో పాటు వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పండి. ఇక్కడ చూసినారా గోపురం కనిపిస్తుంది మనకి, కాకపోతే లైటింగ్స్ వల్ల మీకు అంత క్లారిటీగా కనిపిస్తలేదు.
చందమామ. మేము అప్పటికి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి రిలాక్స్ అయినాం. మాకు 9:30కి గర్భగుడి క్లోజ్ అనమాట. మాకు 10 అప్పుడు వదిలేసిన ఇష్టం వచ్చినట్టు జనాలను వదిలేసిన అన్ని గేట్స్ అన్నీ తీస్తే అందరం ఉరికిపోయి దర్శనం చేసుకొని వచ్చినాము. ఇక ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటున్నాం అనమాట. అబ్బా దేవుడు ఎంత బాగున్నా అసలు అని. ఇక నెక్స్ట్ ఇక అట్లా ఫైనల్గా ఆ శివయ్యని దర్శించుకొని ఇక్కడ శివయ్య ఫొటోస్ తీసుకొని ప్రసాదం అయితే క్లోజ్ అయిపోయింది లడ్డు. మేము లైన్లో నించొని లడ్డు తిన్నాం అనమాట. ఇంకా నయ్యం అక్కడనైనా మాకు ప్రసాదం అయితే చూస్తున్నాం కదా, జాతర చేసుకొని చేతులకు కట్టుకుని టైం తీసుకొని లాస్ట్ ఇక తినడానికి వెళ్ళినాం అనమాట. హోటల్ దగ్గర చూసిరు అసలు నాకు బొట్టు ఎట్లా పిచ్చి పిచ్చిగా అంటుందంటే అక్కడ దేవుని దగ్గర నుంచి బొట్టు తెచ్చుకున్నాను నేను ఇంట్లోకి. ఇట్లనే పిల్లలకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు పెట్టవచ్చులే అని దానివల్ల మొత్తం బట్టలకు అంటిపోయింది. బొట్టు కూడా పెద్దగా పెట్టినారు ఆడ, పంతులు పెట్టిండు నాకు. సో చూస్తున్నారు కదా, అందరం మెల్లమెల్ల ఆకుంటా నడుచుకుంటూ వచ్చినాం. ఫైనల్గానైతే ఇది అనమాట మా అరుణాచలం వ్లాగ్. సో ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. చూస్తున్నారు కదా, లాస్ట్గా తినేసి ఇక్కడ దోశలు బాగున్నాయి, వెజిటేబుల్ రైస్ కూడా బాగున్నాయి. మేము దోశలు ఇంకా వెజిటేబుల్ రైస్ చేస్తే లాస్ట్ మేమే అనమాట. ఇప్పుడు ఎంత అయిందంటే టైం మాకు 11:30 అయింది. సో 11:35 అయింది. ఇంకోటి విశేషం ఏంటంటే నెక్స్ట్ డేనే మా తమ్ముని బర్త్డే ఉండే. సో 12కి మా తమ్మునికి అరుణాచలంలోనే విషెస్ చేసిన నేను. సో అది స్పెషల్ అనమాట ఆ రోజు. లాస్ట్కి ఇక బయలుదేరదాం అనేసి రెడీ అయిపోయి ఎవరి కార్లో అలా ఎక్కేసినాం. చేలో వచ్చేటప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ యాక్టివ్గా పోయేటప్పుడు ఉండం, ఎవరిమైనా అంతే, ఏ ప్లేస్లోనే అంతే. ఇవి చూస్తున్నాను కొంతమంది ఇప్పుడు కూడా స్టార్ట్ చేసినారు గిరి ప్రదక్షిణ నైట్ టైంలో. ఇదంతా మేము మళ్ళీ ఒక రౌండ్ గిరి ప్రదక్షిణలు చేసుకొని కార్తో పాటు అటు నుంచి వెళ్ళాలన్నమాట. కాకపోతే మాకు అలో చేయలేరు కాబట్టి మాకు చేయలేదు. చూస్తున్నారు కదా, స్టార్ట్ చేసినారు గిరి ప్రదక్షిణలు. వీళ్ళు ఎప్పుడు అయిపోతుందో ఏమో. ఆ రోజు అయితే ఇప్పుడు కారు వెళ్ళడానికన్నా సందు ఉంది. మొన్ననైతే నిన్న మేము పోయిన రోజు అసలే లేదు, అందుకే కార్స్ నాట్ అలౌడ్ చెప్పినారు పోలీస్ వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది, ఇట్లుంటే కొంచెం నడవచ్చు. మాకైతే మరీ నువ్వు అడుగేయంగానే అడుగుల జనాలు ఉండడం వల్ల మేము నడవలేకపోయినాం. సో ఇదనమాట అరుణాచలం. మీకు కనుక వీడియోస్ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్